షలోమ్ ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నెహెమ్యా ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. ఇజ్రాయెల్లో ఉజ్జీవం ఏంటి? ఇజ్రాయెల్లో ఉజ్జీవం ఏంటి? అసలు యూదులు క్రీస్తుని నమ్మనే నమ్మరు కదా. క్రీస్తుని నమ్మనప్పుడు ఆ ఉజ్జీవానికి మనకు ఏంటి సంబంధం? అసలు ఏంటి ఉజ్జీవం అని మీరు అనుకోవచ్చు. దయచేసి గమనించండి. మీలో ఎన్ని ప్రశ్నలు ఉన్నా గానీ ఈ వీడియో తప్పకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడవలసిందిగా ప్రభు నామంలో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఇజ్రాయెల్లో చాలా అద్భుతమైన కార్యాలు జరుగుతూ ఉంటున్నాయి. ఒక గొప్ప షిఫ్ట్ అనేది ఇజ్రాయెల్లో ప్రారంభమైంది. మనందరికీ తెలుసు 2023 సంవత్సరము అక్టోబర్ 7వ తారీఖున తీవ్రవాదులు ఇజ్రాయెల్ దేశంలోకి చొరబడి భయంకరమైన మారణ హోమాన్ని సృష్టించారు. దేవుడు తన సార్వభౌమత్వంలో ఈ పరిస్థితిని అనుమతించాడు. సమస్తము సముకుడి మేలు జరుగును అన్నట్టుగా ఈ సంఘటన వెనకాల దేవుడు కొన్ని మేలులను కూడా దాచిపెట్టాడు. అవి ఏంటి? ఆ సంఘటనలు ఇక్కడ ఇజ్రాయెల్లో ఉజ్జీవానికి ఎలా దారి తీస్తూ ఉన్నాయి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. దానికంటే ముందుగా ఒక లేఖన భాగాన్ని చదువుకుందాం. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం. పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుతును. అక్కడ నుండి దానిని తోడుకుని వచ్చి దానికి ద్రాక్ష చెట్లనిత్తును. ఆకోరు లోయ అనగా శ్రమగల లోయ, ఆకోరు లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. ఈ వచనంలో దేవుడు ఇశ్రాయేలీలను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలీలు అన్య దేవతల వైపు మరల్చబడి జీవమగల దేవుని మరిచిపోయినప్పుడు దేవుడు ఏమంటూ ఉన్నాడు అనంటే, మరలా వారు నా వైపు తిరుగు నిమిత్తము వారిని అరణ్యంలోకి తీసుకొని వెళ్తాను. అరణ్యంలోకి తీసుకొని వెళ్ళి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడతాను అని అంటూ ఉన్నాడు దేవుడు. ఆ అరణ్యంలో శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేస్తాను అని అంటూ ఉన్నాడు దేవుడు. నిజంగా చెప్పాలి అనంటే అక్టోబర్ 7వ తారీఖు జరిగిన ఆ యొక్క మారణ కాండ అనేది అరణ్యము వంటి అనుభవము. ఆ అరణ్యము వంటి అనుభవంలో దేవుడు వీరితో ఎలా ప్రేమగా మాట్లాడాడు. ఆ ఆకోరు లోయ, ఆ శ్రమగల లోయను దేవుడు ఏ రకంగా నిరీక్షణ ద్వారముగా మార్చాడో మనం ఈ వీడియోలో చూడబోతూ ఉన్నాం. చాలా చాలా అద్భుతమైన సాక్ష్యాలను మీరు ఈ వీడియోలో వినబోతూ ఉన్నారు. మీరు ఇప్పటి వరకు ఇజ్రాయెల్ అనగానే ఆ యుద్ధం, ఈ యుద్ధం, ఆ దాడులు, ఈ దాడులు అనే మాటలే విని ఉంటారు. కానీ ఇక్కడ జరుగుతున్న పరిస్థితులను ఒక ఆత్మీయమైన కోణంలో మనం ఇప్పుడు చూడబోతూ ఉన్నాం. మొట్టమొదటిగా నేను సఫీర్ కోహెన్ అనే 28 ఏండ్ల యవనస్తురాలు గురించి మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. తను గాజాలో బందీగా కొనుపబడినా కానీ, భయంకరమైన అనుభవాలు గుండా వెళ్ళినా కానీ 27వ కీర్తన ద్వారా దేవుడు తనను అద్భుతంగా బలపరచడం జరిగింది. ఈ యొక్క సఫీర్ కోహెన్ అనే యవనస్తురాలు సెక్యులర్ యూదురాలు, అనగా ఇక్కడ యూదుల యొక్క మతపరమైన ఆచారాలను ఏదో తూతూ మంత్రంగా పాటించే యూదురాలు. తను చాలా మంచి లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నది. మంచి జాబ్, చక్కటి ఫ్యామిలీ, చాలా చక్కటి శాలరీ. అంతేకాదు ఒక చక్కటి అబ్బాయిని త్వరలో తాను వివాహం చేసుకోబోతూ ఉన్నది. ఒక అమ్మాయికి ఇంతకు మించిన డ్రీమ్ లైఫ్ ఉండదు. కానీ ఈ సఫీర్ కోహెన్ అక్టోబర్ 7th కంటే ముందు నుండి కొంతకాలంగా మానసికంగా ఎంతో బాధపడుతూ ఉన్నది. భయంకరమైన అలజడి, భయంకరమైన అసమాధానం, ఒకలాంటి డిప్రెషన్ గుండా వెళ్తూ ఉన్నది. తనకి ఎందుకు ఇలా అవుతుంది అనేది తనకు అర్థం కాలేదు. ఎందుకు అనంటే లైఫ్ లో తనకి ఎటువంటి కంప్లైంట్స్ లేవు. తన లైఫ్ లో తను కోరుకున్నదంతా ఉన్నది. ఎందుకు ఈ అలజడి అనేది తనకు అర్థం కాలేదు. వెంటనే ఇజ్రాయెల్లో చాలా మంది డాక్టర్స్ ని విజిట్ చేసింది. రకరకాల టెస్టులు చేయించుకుంది, రకరకాల స్కానింగ్లు చేయించుకుంది. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ వాళ్ళు అనేది ఒకే మాట, నీకు అంతా బానే ఉందమ్మా అనేసి. ఫైనల్ గా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, నీకు చాలా భయంకరమైన వైరస్ ఉంది. ఏంటి అనంటే నీ భయం, నీ ఆందోళన. అసలు నీకు ఏ అనారోగ్యం లేదు, అనవసరంగా నువ్వు భయపడతా ఉంటున్నావు, కూల్ గా ఉండు, అన్ని సద్దుమణుగుతాయి అనేసి ధైర్యం చెప్పి తనను పంపివ్వడం జరిగింది. తనైతే వెళ్ళిపోయింది గానీ ఏదో ఆలోచిస్తా ఉంది. అలా ఆలోచిస్తూ ఈ యొక్క ఫోన్ ను స్క్రోల్ చేస్తా ఉంటుంటే, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఆ ఫోన్ స్క్రోల్ చేస్తా ఉంటుంటే ఆ యొక్క ఇన్స్టాగ్రామ్ లో ఒక యాడ్ వచ్చింది. ధర్మశాస్త్రానికి సంబంధించిన కోర్స్ యొక్క యాడ్ వచ్చింది. ఆ యాడ్ లో ఏముంది అనంటే, మీరు స్వస్థపరచబడు నిమిత్తము 27వ కీర్తనను నెల రోజులు ధ్యానం చేయండి. మీరు గనక 27వ కీర్తనను నెల రోజులు గనక కంటిన్యూస్ గా మార్నింగ్ అండ్ నైట్ ధ్యానం చేసినట్లయితే తప్పకుండా మీకు ఏ అనారోగ్యం ఉన్నా కానీ మీరు స్వస్థపరచబడతారు అన్న ఆ యొక్క యాడ్ రావడం జరిగింది. ఆ యాడ్ చూసి తను అనుకుంది, అరే ఇదేదో బానే ఉంది కదా, ఇదేదో నాకే అన్నట్టుగా ఉన్నది కదా అనేసి వెంటనే సైన్అప్ చేసేసుకొని ఇంకా రోజు 27వ కీర్తనను ధ్యానం చేయడం ప్రారంభించింది. అయితే తన లైఫ్ లో మొట్టమొదటిసారిగా 27వ కీర్తనను చదువుతా ఉంటుంటే తనకు చాలా విచిత్రంగా అనిపించింది. ఏంటి, నేనేదో స్వస్థత కోసము 27వ కీర్తనను చదువుదాం అనుకుంటుంటే ఇక్కడ మొత్తము యుద్ధం ఉందేంటి అని తను షాక్ అయిపోయింది. అంతేకాదు ఆ యొక్క 27వ అధ్యాయంలో హమాస్ అన్న పదము కూడా ఉన్నది. ఒకసారి ఆ 27వ అధ్యాయాన్ని చదువుదామా? దయచేసి అవకాశం ఉన్నవారు బైబిల్ అందుబాటులో ఉన్నట్లయితే నాతో పాటు ఈ యొక్క 27వ కీర్తనను చదవవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. ఇక్కడ హమాస్ అన్న పదము ఎక్కడుందో కూడా నేను మీకు తెలియజేస్తాను. మొదటి వచనం నుండి, యెహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా
నా ప్రాణదుర్గము ఎవరికి వెరతును? నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించెదను. నేను పాడెదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసెదను. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము. కరుణతో నాకు ఉత్తరమేమో. నా సన్నిధి వెదకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధి నేను వెదకెదనని నా హృదయము నీతో అనెను. నీ ముఖమును నాకు దాచకుము, కోపము చేత నీ సేవకుని తోలివేయకుము. నా సహాయుడవు నీవే, రక్షణకర్తవగు నా దేవా, నన్ను దిగనాడకుము, నన్ను విడవకుము. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము. నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. అబద్ధ సాక్షులను క్రూరత్వం వెళ్ళగక్కువారును నా మీదికి లేచి ఉన్నారు. నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపకుము. ఈ 12వ వచనంలోనే హీబ్రూలో హమాస్ అనే పదం ఉన్నది. ఎక్కడుంది ఆ హమాస్ అన్న పదము అని అంటే, ఇదిగో అబద్ధ సాక్షులను క్రూరత్వము వెళ్ళగక్కువారును. క్రూరత్వము అన్న పదం ఉంది కదా, ఆ పదము హీబ్రూలో హమాస్ అనుంది. 13వ వచనాన్ని కంటిన్యూ చేద్దాం. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ధైర్యము తెచ్చుకుని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకునుము. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. ఎంత అద్భుతమైన కీర్తన ఇది. ఈ కీర్తన వచనము ఈ యొక్క యవనస్తురాలు ఎక్స్పీరియన్స్ అయింది. రోజు ఈ కీర్తనను ధ్యానం చేస్తూ ఉన్నది. కొన్ని రోజులకు ఈ కీర్తన తనకు కంఠస్థానికి వచ్చేసింది. అయితే ఈ కీర్తనను ఎన్ని రోజులు ధ్యానం చేయాలనుకుంది? 30 డేస్ కంటిన్యూస్ గా ఈ కీర్తనను ధ్యానం చేసినట్లయితే నాకు తప్పకుండా స్వస్థత వస్తది అనే నిశ్చయతలో ఉన్నది. అయితే ఈ యొక్క యవనస్తురాలు అలాగే తాను వివాహం చేసుకోబోయే అబ్బాయి ఇరువురు కలిసి ఆ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు ఉండే ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. ఈ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు అవుట్స్కర్ట్స్ లో ఒక కిబూత్ లో ఉంటారు. కిబూత్స్ అంటే ఏంటి అని అంటే, కొన్ని యూదుల కుటుంబాలు ఒకే స్థలంలో ఒక కమ్యూనిటీ లాగా జీవించే స్థలాన్నే కిబూత్స్ అంటారు. అదొక చిన్న గ్రామం లాగా ఉంటది. కాకపోతే అక్కడే వారికి స్కూల్ ఉంటది, హాస్పిటల్ ఉంటది, వారికి కావాల్సిన సౌకర్యాలన్నీ ఉంటాయి. వారికి కావాల్సిందంతా వాళ్ళే పండించుకొని తింటూ ఉంటారు. చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి ఈ యొక్క కిబూత్స్. ఆ రకంగా బార్డర్స్ లో ఉండే ఒక కిబూత్స్ లో ఈ యొక్క అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు ఉంటూ ఉంటారు. వాళ్ళని చూడ్డానికి అనేసి ఈ ఇద్దరు ప్రయాణమయ్యారు. అక్టోబర్ 6వ తారీఖున వెళ్లారు. తను మాత్రము ప్రతిరోజు ఈ యొక్క 27వ కీర్తనను ధ్యానం చేస్తూనే ఉన్నది. ఎన్ని రోజులు ధ్యానం చేయాలి? 30 రోజులు కదా. అయితే 30వ రోజు వచ్చింది, చిట్ట చివరి రోజు. ఆ 30వ రోజే అక్టోబర్ 7 ఉదయాన్నే 6 గంటల నుండే భయంకరంగా రాకెట్ల శబ్దం వినబడుతూ ఉన్నది. ఈ అమ్మాయి అబ్బాయి ఒక దగ్గర తల్లాచుకున్నారు. పరిగెత్తుకుని బాంబు షెల్టర్ కి వెళ్ళాలి అనుకున్నా గానీ వెళ్ళలేని పరిస్థితి. భయపడిపోతా ఉంటున్నారు. ఏదో జరగబోతుంది అన్న ఆందోళన వారిని కమ్మివేసింది. వారు అనుకున్నట్టుగానే కొద్దిసేపటికి అల్లాహు అక్బర్ అనేసి వారిద్దరూ ఉన్న రూమ్ ని 11-12 మంది తీవ్రవాదులు కమ్మేసినారు. ఆ అబ్బాయిని పట్టుకున్నారు, ఈ అమ్మాయిని పట్టుకున్నారు. ఈ యొక్క యవనస్తురాలిని బండి మీద కూర్చోబెట్టుకుని అటొక తీవ్రవాది ఇటొక తీవ్రవాది ఉండి మధ్యలో తనను కూర్చోబెట్టుకుని తనని తీసుకొని వెళ్తూ ఉన్నారు. అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఎందుకు అనంటే, తెల్లారింది అనంటే సింఖా తోరా అనే పండుగ, ధర్మశాస్త్రాన్ని ఊరేగిస్తారన్నట్టు చాలా సందడిగా ఉండిద్ది. రాత్రి ఆ పండుగ కొరకు అన్ని ప్లాన్ చేసుకున్నారు. ఇంకా తెల్లారి లేచి ఆ పండుగ కొరకు సిద్ధపడాలి. కానీ ఒక్క క్షణం అంతా తారుమారైపోయింది. అసలు ఏం జరుగుతుందని అర్థం చేసుకునే లోపే ఈ యొక్క యవనస్తురాలిని బండి మీద బార్డర్ దాటించేశారు. ఆ బార్డర్ దాటించేసి తనని తీసుకుని వెళ్తా ఉంటున్నారు అరణ్యంలో. తన వెనకాల కూర్చున్న వ్యక్తి పెద్ద వయసు వ్యక్తి. ఆయన వెంటనే బండి ఆపు అన్నాడు. బైక్ తోలుతున్న వ్యక్తి బండి ఆపాడు. వెంటనే ఈ వ్యక్తి దిగి తన షర్టు విప్పుతా ఉంటున్నాడు. ఈ యవనస్తురాలికి అర్థం కాలేదు. ఏంటి ఇక్కడ ఏమీ లేదు, ఈ అరణ్యంలో బండి ఆపు అంటా ఉంటున్నాడు ఏంటి, ఆయన షర్టు విప్పుతున్నాడేంటి అని కొంత గలిబిలికి గురైపోయింది. వెంటనే తేరుకొని పరిస్థితిని అర్థం చేసుకుని ఆమె దండం పెట్టుకుంటూ
ప్లీజ్ నన్నేమి చేయమాకు, నేను నీ కూతురు లాంటి దాన్ని, నువ్వు నా తండ్రి లాంటోడివి అని తనని ఎంత బతిమలాడినా కానీ ఈ దుర్మార్గులు తనని బలవంతం చేశారు. ఆ రకంగా బండి మీద కూర్చోబెట్టుకుని గాజాలోకి తీసుకొని వెళ్లారు. గాజాలోకి తీసుకొని వెళ్ళగానే 27వ కీర్తన 2వ వచనంలో చూచినట్లుగా, ఇదిగో నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి. నిజంగా తన శరీర మాంసాన్ని తినేటట్టుగా తనని బండి మీద తీసుకుని వెళ్తా ఉంటుంటే చుట్టూ గాజా ప్రజలందరూ తనను కొట్టడానికి, తన జుట్టు లాగడానికి, తన మీద ఉమ్మి వేయడానికి తన చుట్టూ గుమిగూడారు. ఈ రోజు గాజా ప్రజల గురించి చాలా మంది మాట్లాడుతూ ఉంటున్నారు. కానీ అక్టోబర్ 7th రోజు అనేక మంది బందీలను గాజాలోకి తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళని బూటికాలతో తన్నడం, అనేక మంది గొంతులు కోసినప్పుడు చాలా మంది గాజాలో ప్రజలు సంబరాలు చేసుకున్నారు, స్వీట్లు పంచుకున్నారు, బాణసంచాలు పేల్చారు. దాని గురించి ఒక్కరూ మాట్లాడలేదే. తనని తీసుకొని వెళ్లారు, ఒక రూమ్ లో పడేశారు. తన తల్లిదండ్రులు ఏమయ్యారో తెలియదు, తను వివాహం చేసుకోబోయే అబ్బాయి ఎక్కడున్నాడో తెలియదు, అతను బ్రతికున్నాడో లేదో తెలియదు, అతని కుటుంబం ఏమైందో తెలియదు. భయంకరమైన స్థితిలో ఈ యొక్క తీవ్రవాదుల మధ్యలో 1 నెల రోజుల నుండి ధ్యానం చేస్తూ ఉన్న 27వ కీర్తన తన మైండ్ లోకి వస్తా ఉంది. అలాగే కన్నీరు కార్చుకుంటూ ఆ కీర్తనను ధ్యానం చేసుకుంటూ ఉన్నది. ఒక్కొక్క వచనము చాలా బలంగా తాకుతుంది తనను. తనకిప్పుడు అర్థమైంది దేవుడు ఆ యొక్క 27వ కీర్తన ద్వారా తనను ఎందుకు సిద్ధపరిచాడా అని. వెంటనే తనలో ఒక నిశ్చయత, ఇప్పటి వరకు నా లైఫ్ ని జీవిస్తా ఉంటున్నాను గాని నా లైఫ్ కి ఒక గురి లేదు, అన్ని ఉన్నాయి నా జీవితంలో, కానీ ఏదో వెలితి, దేవుడు ఏదో ఉద్దేశంతోటే ఇక్కడికి నడిపించాడు అన్న నిశ్చయత తనలో అమాంతం పెరిగిపోయింది. వెంటనే ఏడవడం ఆపేసింది. తన తోటి బందీలను, తనకంటే చిన్న వాళ్ళని బలపరచడం స్టార్ట్ చేసింది. చక్కగా నవ్వడం స్టార్ట్ చేసింది. ఆ భయంకరమైన పరిస్థితిలో తాను కలిగి ఉన్న ఆ చిరునవ్వు, ఆ సమాధానము తీవ్రవాదులను సైతం ఆశ్చర్యపరిచింది. ఒకరోజు తీవ్రవాదులు వచ్చేసి, చలో ఇక్కడ ఉన్నది చాలు, మీరు ఇప్పుడు గాజా టన్నల్స్ కి వెళ్ళాలి అని తీవ్రవాదులు భయపెట్టినప్పుడు, తన చుట్టూ ఉన్నవారు భయంకరమైన ఆందోళనతో ఉన్నప్పుడు, ఇంకా గాజా టన్నల్స్ కి వెళ్ళాము అనంటే ఇక మనకు మరణమే అన్న భయము చేత తన చుట్టూ ఉన్న ఆ యొక్క తోటి బందీలు భయంకరంగా భయపడుతూ ఉన్నప్పుడు వారిని అందరినీ బలపరిచింది. మీరు భయపడమాకండి, ఇంకా చనిపోయాము అని అస్సలు అనుకోకూడదు, హషయం ఉన్నాడు, హషయం అనగా హీబ్రూలో దేవుడు ఉన్నాడు అనేసి ఈ యొక్క 27వ కీర్తనను వారికి చదివి వినిపించింది. అంతేకాదు టన్నల్స్ కి తీసుకుని వెళ్తా అంటున్నారు కదా, అవును గాజాకు వచ్చాం మనం, గాజాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటి? టన్నల్సే కదా, ఎంత దూరం వచ్చి ఆ టన్నల్స్ చూడకపోతే ఎలా, చలో పదండి అని అంత చాలా క్యాజువల్ గా తను మాట్లాడినప్పుడు చుట్టూ ఉన్న బందీలు చాలా ఆశ్చర్యానికి గురయ్యారు. చాలా మంది బందీలు వారు విడిపింపబడ్డాక ఈ యొక్క సఫీర్ కోహెన్ గురించి వారు గొప్ప సాక్ష్యం చెప్పడం జరిగింది. అటు తర్వాత వీరు గాజా టన్నల్స్ కి కొనుక్కోబడ్డప్పుడు తనతో ఉన్నవారు ఒక్కొక్కరు విడుదల పొందుతూ ఉన్నప్పుడు ఆ యొక్క ఆడపిల్లల్ని ఈ యొక్క సఫీర్ కోహెన్ చాలా అందంగా తయారు చేసేదంట. అంటే వారి యొక్క జడలను చాలా అందంగా అల్లి వారిని పంపించేదంట. తాను కూడా ఒకరోజు ఆశ్చర్యకరంగా విడిపింపబడడం జరిగింది. ఆ రోజు విడుదల చేసే వారిలో తన పేరు లేకున్నా గానీ లాస్ట్ మినిట్ లో తన పేరు చేర్చడం ద్వారా తాను విడుదల పొందుకోవడం జరిగింది. ఆ రకంగా గాజా టన్నల్స్ లో తనకు ఒక నిశ్చయిత వచ్చేసింది. నా జీవితానికి ఒక మీనింగ్ ఉన్నది. బ్రతుకు అంటే, జీవితం అంటే కేవలం ఏదో ఉద్యోగం చేయడము, డబ్బులు సంపాదించుకోవడము, పెళ్లి చేసుకోవడము, అటు తర్వాత పిల్లలు అనేదే కాదు. మన జీవితానికి ఒక అర్థం ఉన్నది. దేవుడు ఒక ఉద్దేశం నిమిత్తం మనల్ని సృష్టించాడు, అది నెరవేర్చాలి అన్న నిశ్చయిత చేత గాజా టన్నల్స్ లో నింపబడింది తను. ఆ రకంగా అరణ్యములో, ఆకోరు లోయలో, శ్రమగల లోయలో తాను నిరీక్షణను పొందుకున్నది. ఈ యొక్క సఫీర్ కోహెన్ అద్భుత రీతిగా విడిపింపబడ్డాక తాను వివాహం చేసుకోబోయే వ్యక్తి, అతని పేరు షాషా, అతను కూడా చాలా అద్భుత రీతిగా దాదాపు 500 రోజుల తరువాత విడిపింపబడడం జరిగింది. ఈ షాషా విడిపింపబడ్డాక వీరిరువురు కలిసి మొట్టమొదటిగా సమాజ మందిరంలోకి వెళ్లి రబ్బీ ద్వారా ప్రార్థన చేయించుకొని వారి సాక్ష్యాన్ని పంచుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా వారు వివిధ దేశాలు తిరుగుతూ వారి సాక్ష్యాన్ని పంచుకుంటూ ఉన్నారు. అంతేకాదు కేత్ సెగల్ అనే ఒక అమెరికన్ యూదుడు, ఆయన కూడా గాజాకు బందీగా కొనుక్కోబడడం జరిగింది. కొంచెం పెద్ద వయసు ఆయన. ఇంతకు ముందుకు ఎప్పుడు కూడా పెద్దగా ధర్మశాస్త్రాన్ని చదవలేదు. ఇంతకు ముందుకు ఎప్పుడు కూడా పెద్దగా ఈ యొక్క షబ్బాతును ఆచరించలేదు. ఈ యొక్క గాజాలో బందీగా ఉన్నప్పుడు హమోడ్జీ అలాగే మెజోనట్ ని ఆచరించడం జరిగింది. హమోడ్జీ అని అంటే షబ్బాత్ రోజు ఒక బ్రెడ్ ఉంటది అన్నట్టు, ప్రత్యేకమైన బ్రెడ్ ఉంటది. ఆ బ్రెడ్ మీద ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేస్తారు, దాన్ని హమోడ్జీ బ్రెడ్ అంటారు. మెజోనట్ అనగా స్నాక్స్ తినేటప్పుడు, రెగ్యులర్ ఆహారం కాదు కానీ స్నాక్స్ తినేటప్పుడు ఆ యొక్క స్నాక్స్ మీద ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేస్తారు యూదులు, దాన్నే మెజోనట్ అంటారు. షబ్బాత్ రోజు చేసే ఈ యొక్క హమోడ్జీ ప్రార్థన తనకొచ్చు కానీ ఈ యొక్క మెజోనట్ ప్రార్థన రాదు. ఒకరోజు తాను బందీలుగా ఉన్న రూమ్ లో ఒక టీవీ ఆన్ అయినప్పుడు అక్కడ ఈ యొక్క యూదుల ప్రోగ్రామ్ వస్తూ ఉన్నది. ఆ యొక్క ప్రోగ్రామ్ లో అది కుకింగ్ ప్రోగ్రామ్ అన్నట్టు. వాళ్ళు ఆ ప్రోగ్రామ్ లో స్నాక్స్ తయారు చేసి ఆ స్నాక్స్ తినే ముందు ఈ యొక్క మెజోనట్ ప్రార్థనను చేస్తారు. ఆ రకంగా ఆ ప్రార్థనను చూసి ఆ ప్రార్థనను నేర్చుకొని
ఈయన కూడా ప్రార్థించడం స్టార్ట్ చేసినాడు. చక్కగా షబ్బాతుని పాటించేవాడు. షెమా ఇజ్రాయెల్ ప్రార్థన చేసేవాడు. తనకు చాలా తక్కువ ఆహారం ఉండేది. బ్రెడ్ ఇచ్చినప్పుడు కొన్నిసార్లు ఆ యొక్క బ్రెడ్ ను తినకుండా షబ్బాతు కొరకు ఆయన పక్కన పెట్టేవాడు. ఎందుకు అనంటే బ్రెడ్ ఇచ్చినప్పుడు దాన్ని హాఫ్ చేసినా గానీ, కొంచెం తుంపినా గానీ ఆ బ్రెడ్ షబ్బాతుకు ఉపయోగించరు. అందుకని తనకొచ్చిన కొద్ది ఆహారమైనా గానీ కొన్నిసార్లు షబ్బాతు కొరకు బ్రెడ్ ను పక్కన పెట్టుకునేవాడు. చాలా బక్కకైపోయాడు. బొక్కలు తేలిపోతా ఉంటున్నాయి. అయినా గానీ చాలా స్ట్రిక్ట్ గా షబ్బాతును ఆచరించేవాడు. దగ్గరగా 500 రోజుల తర్వాత తాను విడుదలయ్యి తన కుటుంబం దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు కన్నీటితోటి ఆయనను గట్టిగా హగ్ చేసుకొని, అస్థి పంజరం లాగా అయిపోయిన ఆ వ్యక్తిని చూసి కన్నీటితోటి కుటుంబ సభ్యులు హగ్ చేసుకొని, నాన్న నీకేముండి పెట్టాలి చెప్పు నాన్న, ఏం తింటావు అని అన్నప్పుడు ఒక తండ్రి అన్న మాట ఏంటో తెలుసా? అమ్మా నాకేమి వద్దు, మొట్టమొదటిగా నాకు ఒక కిప్ప ఇవ్వండి, అలాగే కిద్దూష్ కప్ ఇవ్వండి, మొట్టమొదటిగా నేను ప్రార్థన చేసుకోవాలి అని అన్నప్పుడు కుటుంబం అంతా ఆశ్చర్యమైపోయింది. కిద్దూష్ కప్ అనగా ఇక్కడ షబ్బాత్ రోజు ద్రాక్షారసం తాగడానికి ఉపయోగిస్తారన్నట్టు. ప్రార్థన చేసి ఆ యొక్క రొట్టె ద్రాక్షారసాన్ని పుచ్చుకుంటారు. ఆయన ఇంటికి రాగానే మొట్టమొదటిగా అది అడగడం జరిగింది. ఆ రకంగా వీరు అరణ్యములో దేవుడిని తెలుసుకున్నారు. మీరు అనుకోవచ్చు దేవుడిని తెలుసుకున్నా గానీ క్రీస్తుని తెలుసుకోలేదు కదా, వారు అసలు క్రీస్తుని నమ్మరు కదా అని మీరు అనుకోవచ్చు. ఆ ప్రశ్నలకు నేను తప్పకుండా జవాబు చెప్తాను, దయచేసి వెయిట్ చేయండి. అటు తర్వాత 22 సంవత్సరాల ఒమేర్ అనే యవనస్తుడు, ఆ అబ్బాయిని కూడా బందీగా తీసుకుని వెళ్ళినప్పుడు తనకి ద్రాక్షరసం బ్రెడ్ ఇచ్చేవారు. ఆ ద్రాక్షరసాన్ని షబ్బాతు కొరకు అలాగే పక్కన పెట్టుకునేవాడు. బ్రెడ్ ను కూడా ద్రాక్షరసం కొరకు అలాగే పక్కన పెట్టుకునేవాడు. అప్పుడప్పుడు ఈ యవనస్తుడు తీవ్రవాదులని కొంత సాల్ట్ అడుగుతూ ఉండేవాడు ఫుడ్ మీద చల్లుకోవడానికి. ఆ రకంగా తీవ్రవాదులు ఇచ్చే కొద్దిగా సాల్ట్ ను ఆ యొక్క పేపర్ లో కలెక్ట్ చేసుకొని షబ్బాతు కొరకు ఉంచుకునేవాడు. అంటే ఏంటి అని అంటే ఈ యొక్క షబ్బాత్ బ్రెడ్ ను ఆ యొక్క సాల్ట్ లో కొంచెం అలా డిప్ చేసుకొని ప్రార్థన చేసుకొని వీరు తింటారు అన్నట్టు. అంతేకాదు షబ్బాత్ రోజు ఆ యొక్క బ్రెడ్ బ్రేక్ చేసే టైంలో ఈ అబ్బాయి దగ్గర కిప్పా లేదు. కిప్పా లేకపోవడం తోటి టాయిలెట్ పేపర్ ని, టిష్యూ పేపర్ ని కిప్పలాగా ఇలా తల మీద పెట్టుకొని అప్పుడు ప్రార్థన చేసి ఒక బ్రెడ్ బ్రేక్ చేసేవాడంట. కిప్పా ఏంటి అని మీరు అనుకోవచ్చు. కిప్పా ఇదిగో ఇలా ఉండిద్ది కిప్పా. ఓకే, ఈ యొక్క కిప్పాను ఈ యొక్క యూదులు తల మీద ఇలా పెట్టుకుంటారు. ఓకే, ఒక క్లిప్ తోటి ఈ రకంగా తల మీద పెట్టుకుంటారు. షబ్బాత్ రోజు ప్రార్థన చేసే టైంలో తప్పకుండా ప్రతి ఒక్కరి తల మీద ఈ రకంగా కిప్పా ఉంటుంది. నాకు ప్రతిరోజు రాత్రి వేళ ఒక 2 hours బైబిల్ క్లాస్ ఉంటుంది అన్నట్టు. పాత నిబంధన అలాగే నూతన నిబంధనను హీబ్రూ కోణంలో, ఆది అపోస్తలుల ఆ యొక్క యూదుల కోణంలో ఎలా చూడాలి అనేది ఒక కోర్స్ ఉంటుంది. ఆ యొక్క క్లాస్ లో జాయిన్ అయినప్పుడు నేను కూడా ఈ రకంగా కిప్ప ధరించి నేను ఆ యొక్క క్లాస్ లో జాయిన్ అవుతాను. తప్పకుండా ఒక రోజు ఈ యొక్క యూదులు ధరించే వస్త్రధారణ గురించి, ప్రార్థనలో ఉపయోగించే ఉపకరణముల గురించి మీకు స్పష్టంగా వివరిస్తాను. సో ఆ యవనస్తుడు కిప్ప లేదు కాబట్టి టిష్యూ పేపర్ తల మీద పెట్టుకుని ఆయన ప్రార్థన చేసుకునేవాడంట. అలాగే ఆగం బర్జర్ అనే ఒక యవనస్తురాలు, తన సోల్జర్, తనను కూడా బందీగా తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న తీవ్రవాదులను ఒక ఫేవర్ అడిగింది, నాకు సిదూర్ ఎక్కడైనా ఇప్పించగలరా అని. సిదూర్ అంటే యూదుల యొక్క ప్రేయర్ బుక్. తీవ్రవాదులు నవ్వారు, కోపడ్డారు, పిచ్చిదానవా ఎవరినేం అడుగుతున్నావు అనేసి. అయితే ఒక తీవ్రవాది ఆ యొక్క గాజాలో వెళుతూ ఉన్నప్పుడు తనకు మట్టిలో ఈ యొక్క సిదూర్ దొరికింది, యూదుల ప్రార్థన పుస్తకం దొరికింది. అది వెంటనే తీసుకుని తనకి అలా విసిరేసి, మీ దేవుడిని ప్రార్థన విన్నాడే అని అనడం జరిగింది. దయచేసి గమనించండి, ఇటువంటి సాక్ష్యాలు చాలా చాలా ఉన్నాయి. ఇక్కడ ఇజ్రాయెల్లో చాలా మంది హాస్టేయర్స్ ఆ యొక్క అరణ్యంలో దేవుని తెలుసుకున్నారు. ఆకోరు లోయ, ఆ శ్రమగల లోయలో నిరీక్షణ చేత నింపబడ్డారు. ఇక్కడ చాలా మంది యూదులు దేవుడిని నమ్మకపోవడం గల కారణం ఏంటో తెలుసా? హోలోకాస్ట్, ఆ హిట్లర్ కాలంలో జరిగిన భయంకరమైన మారణకాండ. దానిని బట్టి చాలా మంది యూదులు దేవుని నమ్మరు. అయితే సేమ్ అటువంటి అనుభవమే ఇప్పుడు జరిగింది. కానీ ఈ అనుభవము అనేకులను దేవునికి సమీపస్తులను చేసింది. ఇజ్రాయెల్లో జరిపింపబడిన ఆ యొక్క సర్వేలో వెల్లడైన నిజమేంటో తెలుసా? అక్టోబర్ 7th తర్వాత అనేక మంది ధర్మశాస్త్రాన్ని చదవడం ప్రారంభించారంట. అనేక మంది సమాజ మందిరానికి అటెండ్ అవ్వడం ప్రారంభించారంట. అనేక మంది ప్రార్థనలు చేయడం ప్రారంభించారంట. యవనస్తులు, పెద్దవారు, నడి వయసు వారు చాలా మంది దేవుని వైపు తిరగడం ప్రారంభించారు. హోషేయ గ్రంథంలో దేవుడు చెప్పాడు కదా, ఇశ్రాయేలీలు అన్ని దేవతల వైపు మరల్చుపడి జీవము గల దేవుని మరిచిపోయినప్పుడు వారిని అరణ్యంలోకి తీసుకొని వెళ్తాను, నేను అక్కడ వారితో ప్రేమగా మాట్లాడతాను అని అన్నాడు కదా. ఈ అక్టోబర్ 7th కూడా నిజముగా ఈ యొక్క ఇజ్రాయెల్ దేశానికి ఒక భయంకరమైన అరణ్య అనుభవమే. కానీ ఆ అరణ్య అనుభవంలో కూడా అనేక మంది దేవుని వైపు తిరగడం జరిగింది. ఎస్, ఇప్పుడు మీరు అనుకోవచ్చు క్రీస్తుని నమ్మరు కదా అనేసి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అనంటే, ఇప్పుడున్న తరము ధర్మశాస్త్రాన్ని పట్టుకున్నట్లయితే, ప్రార్థన చేయడం ప్రారంభించినట్లయితే, సత్యాన్ని వెతకడం ప్రారంభించినట్లయితే తప్పకుండా క్రీస్తు తనను తాను వారికి కనపరుచుకుంటాడు. మరి ఎప్పటి నుండో అనేకులు ధర్మశాస్త్రాన్ని చదువుతూ ఉన్నారు కదా బాబు, మరి వారు నిజం తెలుసుకున్నారా అని మీరు అనుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభువు వారే అంటాడు, ధర్మశాస్త్రము, ప్రవక్తలు,
కీర్తనలు నన్ను గూర్చే చెబుతూ ఉన్నాయి అనేసి. కానీ ఇక్కడ ఉన్న ముందు తరము యూదులు వారు ధర్మశాస్త్రాన్ని చదివే దానికంటే ఎక్కువగా తల్ముద్ని చదువుతారు. అనగా ఇక్కడ ఉన్న పెద్దలు ఈ యొక్క ధర్మశాస్త్రానికి కామెంటరీస్ ని రచించడం జరిగింది. ఆ కామెంటరీస్ ని ఎక్కువగా వారు ధ్యానం చేస్తూ ఉంటారు. కాబట్టి అసలైన అర్థాన్ని గ్రహించలేని స్థితిలో ఉన్నారు. కానీ ఈ తరము వారు ధర్మశాస్త్రాన్ని ఎక్కువగా ధ్యానిస్తూ ఉన్నప్పుడు తప్పకుండా వారి మనోనేత్రాలు వెలిగింపబడతాయి. అంతేకాదు ఇక్కడ చాలా మంది రబ్బీలు కూడా నిజాన్ని తెలుసుకుంటూ ఉన్నారు. చాలా మందికి సత్యమేంటో బోధపడుతుంది. చాలా మంది నిజమైన మెస్సియాను గ్రహిస్తూ ఉన్నారు. దేవుడు బలమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు. అంతేకాదు మొన్న మండే రోజు అనగా సెప్టెంబర్ 1వ తారీఖు సోమవారం రోజు ఇక్కడ స్కూల్స్ ఓపెన్ అయ్యాయి. ఇక్కడ స్కూల్స్ ఓపెన్ అయినప్పుడు ఒక సర్వేలో వెల్లడిన నిజమేంటో తెలుసా? ఈ సంవత్సరం అంట ఇంతకు ముందు ఎన్నడూ లేని విధముగా ధర్మశాస్త్ర సంబంధమైన స్కూళ్లలో అడ్మిషన్స్ చాలా పెరిగాయంట. సెక్యులర్ స్కూళ్లలో అడ్మిషన్స్ చాలా తగ్గిపోయి ధర్మశాస్త్ర సంబంధమైన స్కూళ్లలో అడ్మిషన్స్ పెరిగాయి. ఇది చాలా అద్భుతమైన పరిణామం. జకర్యా గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే, దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పడచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రాకడ సమీపిస్తున్న కాలములో దేవుడంట ఈ యొక్క ఇజ్రాయేలుల మీద కరుణ నొందించు ఆత్మను కుమ్మరిస్తాడంట. ఆ విజ్ఞాపన ఆత్మను కుమ్మరిస్తాడంట. పశ్చాత్తాపపు ఆత్మను కుమ్మరిస్తాడంట. చాలా మంది మన క్రైస్తవులు కూడా అసలు యూదులు క్రీస్తు నమ్ముకోరు కదా, వారి గురించి మనం ఎందుకు ప్రార్థన చేయాలి? వారు దేవుని నిబంధనలో లేరు, మనమే ఆత్మీయ యూదులము, మనమే అసలైన యూదులము, కొత్త నిబంధనను దేవుడు మనతోటే చేశాడు అనేసి అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ దేవుడు అంటా ఉంటున్నాడు, ఇజ్రాయేలుల మీద కరుణ నొందించు ఆత్మను కుమ్మరిస్తాను అనేసి. ఇండియా మీద కుమ్మరిస్తా అన్నాడా? అమెరికా మీద కుమ్మరిస్తా అన్నాడా? ఇంకా వేరే దేశం మీద కుమ్మరిస్తా అన్నాడా? ఎందుకు ఇజ్రాయేలుల మీదనే ప్రత్యేకం కుమ్మరిస్తా అంటా ఉంటున్నాడు? చాలా అద్భుతమైన కారణం ఉన్నది. ఈ వచనమే కాదు, ఇంకా చాలా వచనాలు ఉన్నాయి ఇజ్రాయేలీలు ఇప్పటికీ దేవుని నిబంధనలో ఉన్నారు అని చెప్పడానికి. అలాని క్రీస్తు లేకుండా వారు రక్షింపబడరు. ఈ డీటెయిల్స్ అన్ని ఒక రోజు ఒక వీడియోలో మీకు స్పష్టంగా వివరిస్తాను. అంతేగాని ఇజ్రాయేలుడు కాదు, ఇక మనమే అసలైన నిబంధన వారసులము అని మాట్లాడము వాక్యానుసారము కాదు. దయచేసి క్రైస్తవులమైన మనము ఇజ్రాయేలుల నిమిత్తము యూదుల నిమిత్తము ప్రార్థించవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. ఇక్కడ ఈ తరము వారు ఈ యొక్క యవనస్తులు ధర్మశాస్త్రాలను ధ్యానం చేస్తూ ఉండగా, వారు షబ్బాతు రోజు ప్రత్యేకమైన ప్రార్థనలు చేస్తూ ఉండగా వారి మనోనేత్రాలు వెలిగింపబడాలి అనేసి మనమందరము ప్రార్థన చేద్దాం. అసలైన మెస్సయ్య ఎవరో వారు గ్రహించాలి అనేసి వారి నిమిత్తం మనం ప్రార్థన చేద్దాం. నిజంగా ఇక్కడ ఒక్కొక్క సాక్ష్యాలను నేను వింటూ ఉన్నప్పుడు, ఆ గాజాలో భయంకరమైన శ్రమలో దేవుడు వారి ఎడల చేసిన ఆ యొక్క అద్భుతాలను ఇక్కడ ఉన్నవారు వర్ణిస్తూ ఉన్నప్పుడు నిజంగా ఎంతో దుఃఖముతో ఆనంద బాష్పాలతో మేము దేవుని స్తుతిస్తూ ఉన్నాం. దేవుడు వారి ఎడల అద్భుతాలు చేస్తూ ఉన్నాడు అని అంటే వారు రక్షింపబడ్డారు అని కాదు, గాని నిజమైన రక్షణ వైపు వారిని నడిపించాలి అనేసి దేవుడు ఏ రకంగా వారి జీవితాలలో అద్భుతాలు చేస్తూ వారిని నడిపిస్తూ ఉన్నాడు. సో వీటికి మన ప్రార్థనలు కూడా తోడవ్వాలి. ఏ యెరూషలేము నుండి అయితే ఆ యొక్క సువార్త బయలుదేరిందో అదే యెరూషలేము మీద మరలా ఒక బలమైన ఆత్మ అభిషేకం కుమ్మరింపబడాలి అని మనమందరము ప్రార్థన చేద్దాం. సో చివరి వరకు ఈ వీడియో చూసిన మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. దయచేసి తప్పకుండా ఈ యొక్క వీడియోను మీ తోటి క్రైస్తవ సహోదరి సహోదరులకు షేర్ చేయవలసిందిగా మనవి చేస్తా ఉంటున్నాను. లైక్ చేయడం మర్చిపోమాకండి, కామెంట్ చేయడం మర్చిపోమాకండి. లైక్ చేసినా గానీ కామెంట్ చేసినా గానీ ఈ యొక్క యూట్యూబ్ ఆల్గరిథం ప్రకారము ఈ యొక్క వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మరొక మారు ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.